నమస్తే వెల్కమ్ టు యోహెచ్వి. నేపాల్లో సామాజిక మాధ్యమాలపై నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం బెడ్స్ కొట్టింది. ఫలితంగా దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. దీంతో ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. పాములు పట్టేవాడు పాము కాటికే బలైనట్లు గతంలో ఎన్నో ప్రభుత్వాలను కూలగొట్టిన ఓలీ తన సొంత అనాలోచిత నిర్ణయాలతో తన ప్రభుత్వాన్నే కూలదోసుకున్నారు. 2024లో మూడోసారి పగ్గాలు చేపట్టిన ఆయన ఏడాదికే తన పదవిని కోల్పోయారు. 73 ఏళ్ల ఓలీ రాజీనామా గత 17 ఏళ్లలో 14 ప్రభుత్వాలు మారిన నేపాల్ను మరోసారి రాజకీయ అస్థిరతలోకి నెట్టింది. కేపీ శర్మ చైనా దేశానికి అనుకూలంగా ఉంటారని పేరుంది. అయితే తన ఒకప్పటి స్నేహితుడు మాజీ ప్రధాని పుష్ప కమల్ దల్ ప్రచండకు వెన్నుపోటు పొడిచి ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టి 2024లో మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. నాటి ప్రత్యర్థి మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా సారథ్యంలోని నేపాలీ కాంగ్రెస్తో చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వారి ఒప్పందం ప్రకారం తొలి 18 నెలలు ఓలీ ప్రధానిగా ఉంటారు. ఆ తర్వాత పార్లమెంటు గడువు ముగిసే వరకు దేవ్బా ప్రధానిగా కొనసాగుతారు. కానీ నేపాల్లో తాజాగా చెలరేగిన ఆందోళనల కారణంగా దాదాపు 14 నెలలకే సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. 1952లో జన్మించిన కేపీ శర్మ ఓలీ విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చారు. 9వ తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పిన ఓలీ 14 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చారు. జైలు నుంచి తన ఇంటర్ చదువును పూర్తి చేశారు. 1966లో నాటి రాచరికానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొనడం ద్వారా ఓలీ తన రాజకీయ జీవితాన్ని స్టూడెంట్ కార్యకర్తగా ప్రారంభించారు. 1970 ఫిబ్రవరిలో నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో చేరారు. అదే ఏడాది అరెస్ట్ అయ్యి తొలి ఏడాది జైలుకు వెళ్లారు. 1971లో భూస్వాములను శిరచ్ఛేదనం చేసిన ఘటనకు వ్యతిరేకంగా జాపా తిరుగుబాటుకు ఓలీ నాయకత్వం వహించారు. 1973లో అంటే 21 ఏళ్ల వయసులో అరెస్ట్ అయిన ఓలీ 14 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత 1990 వరకు యుఎంఎల్ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అదే ఏడాది పంచాయతీ పాలనను కూలదోసిన ప్రజాస్వామ్య ఉద్యమంతో ఓలీ ఒక్కసారిగా వెలుగులోకొచ్చారు. 1991లో ప్రజాతాంత్రిక రాష్ట్రీయ యువ సంఘ వ్యవస్థాపక చైర్మన్ అయ్యారు. తర్వాత కొద్ది సమయంలోనే నేపాల్ రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఎదిగారు. 1991లో జాపా జిల్లా నుంచి తొలిసారి ప్రతినిధుల సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1994-95 మధ్య ఓలీ హోంమంత్రిగా కూడా పనిచేశారు. 2006లో గిరిజా ప్రసాద్ కొయిరాలా నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంలో ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. 2015లో తొలిసారి ఓలీ నేపాల్ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈయన హయాంలోనే భారత్తో ఖాట్మండు సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 11 నెలలకే ఆయన ప్రభుత్వం కూలిపోగా తమ ప్రభుత్వాన్ని భారతే కూల్చివేస్తుందని బహిరంగ ఆరోపణలు చేశారు. నేపాల్ అంతర్గత విషయాల్లో భారత్ జోక్యం చేసుకుంటుందని అన్నారు. 2018లో రెండోసారి ప్రధానిగా ఎన్నికైన ఓలీ నేపాల్ను ఆర్థిక శ్రేయస్సు వైపు ముందుకు నడిపిస్తానని, భారత్తో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంటానని హామీ ఇచ్చారు. తర్వాత ఇండియా భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపుతూ కొత్త రాజకీయ పటాన్ని ఆ దేశ పార్లమెంటు ఆమోదించడంతో మరోసారి ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. రెండోసారి దాదాపు 3 ఏళ్ల పాటు ఓలీ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత 2024లో మూడోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు కూడా తన సొంత నిర్ణయంతో నేపాల్ను ఆందోళనకు కేరాఫ్గా మార్చారు. ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో మరోసారి ఆ దేశంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. మరోవైపు చికిత్స పేరుతో ఓలీ దుబాయ్ పారిపోయారు.